తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో హైడ్రా ఆఫీసర్లు పతంగుల పండుగను చెరువుల కాడ చేయబోతున్నారట. అగో పరేడ్ గ్రౌండ్లో కూడా చేయబోతున్నామని తెలంగాణ సీఎస్ రామకృష్ణ సారు మైదానంలో ఏర్పాట్లు కూడా చేపించే పని మీద ఉన్నాడు. ఆడ కూడా హైడ్రా పతంగులు ఎగిరేస్తామన్నాడు. ఆడ ఎగిరేయంగా చెరువుల కాడ కూడా ఎగిరేయమని ఎవరు చెప్పిండ్రే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాన్రి. కుంటలు గూడిపేసి చెరువులు చెరబట్టి హైదరాబాద్ పట్టణంలో ఉన్న సరస్సులను కొందరు అక్రమార్కులు ఆగం చేసిండ్రని మలి సర్కారు వచ్చుడు ఆలస్యమే లేదు. కూడిపేసిన కుంటను మళ్ళా ఉవ్విపించి చెరబట్టిన చెరువులను మళ్ళా వాపసు తీసుకొని మొన్నటి సంది హైడ్రా సిబ్బంది ప్రజల ఇబ్బందులు బాగానే తీర్చింది కదా. ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదే. మరి ఈ చెరువుల కాడ యాపాటి ఎలుము చేసిండ్రో ఎంత జాగాను మళ్ళా వాపసు తీసుకుర్రో ఎరక చెయ్యాలని నేను ఏమో గాని బేస్తారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ సారు హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ను ఇంటికి పిలుచుకొని గిట్ల పతంగుల పండుగ చెరువుల కుంటల కాడ చేస్తే బొంబాటుగా ఉంటుందని చెప్తే మీరు చెప్పినాక మేమెందుకు చేయం సారు, తప్పకుండా చేస్తామని ఆ ఏర్పాట్లలో ఉంటామని రంగనాథ్ సార్ రంగంలోకి దిగి చెరువుల కుంటల ఒడ్డుకు ఏడ నిలబడి గాలిపటాలు ఎగిరేస్తే గాలి కాకుండా ఉంటదని చూసిండట. ఈ కైట్ ఫెస్టివల్ కు రాజకీయం లీడర్లతో పాటు ముఖాలకు రంగులు వేసుకొని సినిమాల్లో ఏషాలు కట్టే ఏషకాళ్ళు ఏషగత్యాలను కూడా విరిచి సంక్రాంతి పండుగను చూడనో సాంబూరంగా చేయాలని కూడా ప్లానింగ్లు చేస్తున్నారట. మరి సర్కారు ఏషకాళ్ళతోని ఏషగత్యాలతోని పండుగ చేయాలని మంచిగానే ప్లాన్ చేస్తున్నది, కానీ అట్లనే అన్ని ఊర్లలో కూడా పబ్లిక్ తోని పండుగ చేసుకుంటే బాగుండంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.